హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రాపర్ నౌన్స్ అనగా నామవాచకముగా తొలి నామవాచకము ఆదాము అన్నటువంటి ఇటు హీబ్రూ పదానికి అర్థము మనిషి లేదా మానవ జాతి లేదా మానవుడు అన్నది దీని యొక్క అర్థం. ఇది క్రింది పదాలతో సంబంధం కలిగి ఉన్నది. ఆదామా అనగా భూమి, ఆదామా అనగా మట్టిది, ఆదామా అనగా మట్టికి సంబంధించినది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఆదాం అనేటువంటి మూల క్రియకు అర్థము ఎరుపు రంగు లేదా రక్తవర్ణము, అంటే ఎర్రటి భూమిని ఇది సూచిస్తుంది అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఆదాం అనేటువంటి పదాన్ని మానవుని యొక్క సృష్టి తత్వముతో పాటు భౌతిక మూలాన్ని అనగా మట్టిని, మన్నుతో చేయబడినాడన్న సత్యాన్ని, మరియు జీవిత తత్వాన్ని అనగా రక్తము, జీవము, ఈ రెండింటిని, మట్టి తత్వాన్ని మరియు జీవిత తత్వాన్ని, ఇవి రెండింటిని సమన్వయపరుస్తుంది ఆదాం అనేటువంటి హీబ్రూ పదం. ఆదాం అనగా మనిషి, ఆదాం అనగా మన్ని నుండి ఏర్పడి రక్తముతో నిండినటువంటి జీవి అని దీని యొక్క భావము. ఆదాము యొక్క తాత్వికమైనటువంటి విషయాలలో ఆదామును దేవుడు తన స్వరూపమందు చేసినాడు, ఇమాగో డై అని అన్నారు. ఆదామును దేవుడు తన స్వరూపంలో సృష్టించినాడు. తన స్వరూపం అనగా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్వభావము, నైతికమైనటువంటి బాధ్యత, సంబంధాత్మకత అనగా రిలేషనల్ నేచరు. దీనితో పాటు ఆదామును ఏదెను వనములో స్టీవర్డ్గా నియమించినాడు. అనగా స్టీవర్డ్ అనగా నిర్వహణ బాధ్యత, కావలి అధికారి యొక్క విధి, ధర్మాధిక తత్వము, శ్రద్ధగా జాగ్రత్తగా పనిని నిర్వహించడం. యూదు క్రైస్తవ యూదు సంప్రదాయంలో ఆదాము మానవ జాతికి మూల స్తంభంగా నిలుస్తాడు. నైతిక అభివృద్ధికి ఆయన మూలంగా గుర్తించబడతాడు. క్రైస్తవ సంప్రదాయంలో ఆదాము పాపానికి మూలంగా, క్రీస్తు ఈ పాపానికి విమోచకుడిగా నిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క కృపతో పాపముతో ఉన్నటువంటి ఈ దేహాన్ని, మన్నుతో చేయబడిన ఈ దేహం తిరిగి ఒక దినము మన్నైపోతుందన్న సత్యాన్ని గ్రహించి మనుష్య కుమారుని ద్వారా మోక్షము ఉన్నదన్న విషయాన్ని గుర్తించును. మిత్రమా, దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్.